హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసన్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు చూపించబోతుంది 100 సంవత్సరాలకి పూర్వం కట్టిన ఇల్లు అండి. ఇది దాన్ని మీకు చూపించబోతున్నాను. ఒక్కసారి ఆ ఇల్లుని చూడండి. సిమెంట్ లేదు, ఇటుక లేదు, కమ్మీ లేదు, మోల్డింగ్ లేదు, అయినా 100 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉందండి ఇల్లు. ఇప్పుడు కూడా ఆ ఇంట్లో ఫ్యామిలీ ఉన్నారండి. ఇక్కడ 2 ఇండ్లు ఉన్నాయి. ఒక విలేజ్ వెళ్ళాము మేము. 2 ఇళ్ళు ఎదురెదురుగా ఉన్నాయి. 2 ఒకరిమేనండి. ఆ ఇల్లు చూస్తే నిజంగా ఎంత బాగుంది అంటే అసలు ఎంత చల్లగా ఉందండి. అసలు మనకి కూలర్ అవసరమే లేదండి ఆ ఇంట్లో. అంత బాగుంది, అసలు అంత చల్లగా ఉంది. నేను మట్టితో కట్టారేమో అనుకున్నాను, కానీ కాదంటండి. మట్టి అసలు యూజ్ చేసిండలేదు. ఇంకా వాళ్ళు అప్పట్లో దేంతో కట్టినారు అని ఆ ఇంటి వాళ్ళని అడిగాము మేము. వాళ్ళు ఏమని చెప్పారంటే సున్నము, బెల్లము ఇలా ఉంటుంది చూడండి, వీటినంతా కలిపి అప్పుడు కట్టేవాళ్ళంట. అందుకే అది అంత చాలా గట్టిగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ ఇంటికి కడపమానికి ఇటువైపులా ఇలా చిన్న గూళ్ళు పెట్టారు. అందులో దీపాలు పెట్టుకునేవాళ్ళంట. ఇక్కడ డోర్ చూడండి, ఎంట్రన్స్ డోర్ లోపల మెయిన్ ఆ గడియ చూడండి ఎంత బాగుందో. చాలా ఇలా పెట్టేదంటే లోపల నుంచి వస్తుందండి ఆ కమ్మి. ఒకసారి చూడండి, ఒకసారి మీకే అర్థమవుతుంది. అప్పుడు గడియలు ఎలా ఉండేటివంటే ఇదో చూడండి, ఇలా లోపల వెళ్తుంది. నేను ఇక్కడ ముందరి నుంచి వేస్తా అంటే కాదటండి, అది తలుపు లోపలికి ఇలా వెళ్ళి అటు సైడు వచ్చి గొళ్ళెం పెట్టుకుంటారు. చూడండి ఎంత బాగుందో. అసలు మనకి ఇలాంటిది ఇప్పుడు రాదు, అసలు లేదు, చూసి కూడా ఉండలేదు. ఆ గేడి కూడా ఎంత స్ట్రాంగ్. ఇక్కడ కుర్చీ ఉంది చూడండి, అది కూడా చాలా అందంగా ఉంది. పాత కుర్చీ. వాళ్ళైతే దాని మీద బట్టలన్నీ అలా వేసేసారు కూర్చోకుండా. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడి పటాలన్నీ ఇలా పెట్టారు. ఇక వాళ్ళ ఇల్లు అండి ఇది ఓవరాల్గా. ఇక్కడ పైన చూడండి గూడు కూడా ఎలాడుతుంది, పక్షి గూడు. అది నేను అడిగితే గూడు ఇక్కడ పెట్టిందా అని, లేదు మేము ఊరికే షోకి అలా వేలాడేసాము, మాకు దొరికింది, ఇంకా బయట ఎక్కడ పెట్టకుండా ఇలా లోపల పెట్టాము అని చెప్పారు. ఇక ఇది చూడండి, పైన ఈ టాప్ చూడండి ఎంత బాగుంది అంటే అసలు మోల్డింగ్ కాదు, అది వుడ్తో చేసినటువంటి మొత్తం కొయ్యలేనండి, కొయ్యలతో చేసినటువంటి టాప్ అండి ఇది. ఇదో చూడండి. ఆ ఇంటి వాళ్ళని అడిగామండి, ఈ కొయ్యలు ఎప్పుడు చెదులు అలా పట్టవా అనేది. వాళ్ళు చెప్పారు, అస్సలు దీనికి మేము పెయింట్ కూడా వేయలేదు, అప్పట్లో పెయింట్ ఏం లేదు, కొయ్యలే అంత స్ట్రాంగ్గా ఉన్నాయని. 100 ఏళ్ళు ఉన్నాయండి అవి, 100 ఏళ్ళు పైన ఉండేటివి. చూడండి ఒక్కసారి, నిజంగా అంత స్ట్రాంగ్గా ఉండేటి నేను ఇదే అండి మొదటిసారి చూడడము. ఇంక ఇక్కడైతే కిచెన్ అండి. ఇక్కడ చిన్నది కిచెన్కి కర్టన్ వేశారు. ఇది మ్యాటీ, మేము మ్యాటీ అనేవాళ్ళము ముందు. మేము కూడా చిన్నప్పుడు దీన్ని బాగా ఇది కుట్టేదండి, బాగా భలే ఉంటుంది అది కుడతా అంటే కూడా. ఆ మ్యాటీ క్లాత్ తీసుకొనేసి ఇలా బొమ్మలన్నీ కుట్టేవాళ్ళం చేతితోనే. ఇది మేము చాలా కుట్టామండి, డిగ్రీలో ఉన్నప్పుడు కూడా కుట్టాను నేను దీన్ని అయితే కనుక. వీళ్ళు అప్పుడు కుట్టిండే వాటిని కూడా ఇలా బాగా చాలా గుర్తుగా పెట్టుకొని ఇప్పుడు కూడా కట్టను, ఇలాంటి కట్టన్లు ఇప్పుడు ఎవ్వరూ వేయరండి. ఇదో చూడండి, వీళ్ళు ఈ కట్టను వాడుతున్నారు. ఇప్పట్లో ఇలా కర్టన్స్ అంత ఓపికగా కుట్టి వేయడం చాలా ఎవరికి అంత ఓపిక లేదు. ఇక ఇది వాళ్ళ వంటిల్లు అండి, కిచెను చిన్నగా పెట్టుకున్నారు. ఇక్కడ ఇక అవుట్ సైడ్ అండి, ఇక్కడ అవుట్ సైడ్ కూడా సింపుల్గా చాలా వెనకాల, మనము వెనకాల అంటాం కదండి, ఇంటికి వెనకాల ఇక్కడే తులసి కోట అన్నీ పెట్టుకుంటారు వీళ్ళు మామూలుగా. ముందు కాలంలో ఇలాగే ఉండేది. ముందర ఎంత ప్లేస్ వదులుతారో వెనకాల కూడా అంతకంటే ఎక్కువ ప్లేస్ వదిలేవాళ్ళు. ఎందుకంటే మొత్తం పాత్రలు కడగడము, క్లీన్ చేసుకోవడం మొత్తం వెనకాలే చేసేవాళ్ళు. ఇక్కడ ఆమె చూపించబోతుందండి. చూపించండి తులసి కోట అండి, ఆమె తయారు చేసుకునింది ఈ బొమ్మ కూడా. అది చూడండి,
అక్కడ తులసి మొక్క కొంచెము చిన్నగా ఉంది. ఇక్కడ వెనకాలండి ఇదండి ప్లేస్. ఇది ఇక్కడ ఏదో చిన్న గోడౌన్ లాగా అలా పెట్టుకున్నారు, అంటే వేస్టేజ్ అంతా అక్కడ వేసేవాళ్ళు అంటండి ఇక్కడ. అది ఇది చేమంతి మొక్క ఎంత పెద్దగా ఉందో చూడండి. నేల బాగా స్ట్రాంగ్ ఉంటే మొక్క కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ కూరాకు పెట్టారండి, కొనగంటి ఆకండి, కొనగంటి కూర అంటాం కదా, చాలా ఫ్రెష్గా ఉందండి ఆకైతే కన, చాలా మంచిది. ఇది చాలా ఆకు మాత్రం చాలా ఫ్రెష్గా ఉందండి. ముందు కాలంలో ముందర ప్లేస్ ఎంత వదిలేవాళ్ళు, వెనకాల కూడా అంతే వదిలేవాళ్ళు, చాలా ఇంకొంచెం ఎక్కువగానే వదిలేవాళ్ళు. ఇక్కడ వెనకాల వీళ్ళకి బాత్రూమ్స్ కూడా 2 ఉన్నాయండి. మనం ఇప్పుడైతే అటాచ్డ్ బాత్రూమ్స్ పెట్టుకుంటున్నాం కదా, వీళ్ళు అలా కాదు, వెనకాల పెట్టుకున్నారు. ఇదో చూడండి, ఇక్కడ ఒక రూమ్ ఉంది. ఈ రూమ్ అయితే వీళ్ళు స్టోర్ రూమ్గా వాడుకునేవాళ్ళంట. అక్కడ ధాన్యము, పండిన వంటలన్నీ అవన్నీ అక్కడ దాచుకునేవాళ్ళంట ఆ రూమ్లో. అది కూడా చాలా బాగుందండి. ఇక ఇంటి లోపలైతే హాల్ మధ్యలో స్వస్తిక్ గుర్తు వేశారండి. ఇది అంటే వీళ్ళు మళ్ళా ముందు అయితే అలకడం, పేడతో అలకడం అంట. ఆ స్వస్తిక్ గుర్తు హాల్లో తొక్కేతా వేశారు అనేసి అన్నంటే, మేము చాలా నుంచి మాకు మంచిది అని వేసుకున్నాం మేము అన్నారండి. అదొక్కటేమో నాకు నచ్చలేదు, ఎందుకంటే మనం పవిత్రంగా చూస్తాం స్వస్తిక్ గుర్తుని, ఇదొకటి మాత్రము. ఇక ఇదండి చూడండి ఒకసారి, ఈ దూలాలు ఏమైనా చెక్కు చెదిరినాయేమో చూడండి. ఇప్పుడైతే మనం పెయింటింగ్ అంతా వేసుకుంటాము. ఇక ఇదైతే దీపం అండి, ముందు పాతకాలం దీపమే. ఇక ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి మెట్లు, ఇవి పైకి వెళ్ళడానికండి, మిద్ది పైన వెళ్ళడానికి రూమ్కి ఉన్నాయండి. దాన్ని కూడా వాడు ఇప్పుడు కూడా ప్యాడ్తో అలికారు దాన్ని. ఈ ఇంటి గడప చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో, ఎంత లావు, ఎంత మందంగా పెట్టారు చూడండి, ఎంత వెడల్పు ఉందో. అసలు గడప అయితే చాలా వెడల్పు ఉందండి. ఇప్పటికి కూడా 100 ఏళ్ళండి, 100 ఏళ్ళు అస్సలు చెక్కు చెదరలేదు, అంత స్ట్రాంగ్గా ఉంది. ఇక మేము మిద్దిపైనకి వెళ్దామనేసి అక్కడికి వెళ్ళామండి. అటు చూడండి ఆ మెట్లు నాకు చిన్నగా అప్పట్లో అలా కట్టారండి మెట్లు. ఇప్పుడు మనము ఇంట్లోపలే మెటుకులు అలా పెట్టాం కదా, వాళ్ళైతే ఆ కాలంలోనే పెట్టారు. చూడండి మేమైతే ఎక్కాము, కానీ ఎక్కడానికి కొంచెం భయం వేసింది. ఇక్కడ పేడతో అలికారండి ఆ మెట్లను కూడా, మట్టితోనే, అదే మట్టి కాదు చెప్పాను కదా, సున్నము అలా దాంతోనే తయారు చేశారంటే వీళ్ళు. ఇలా పైకి వెళ్ళాము, కొంచెం చీకటిగా ఉంది. పైన రూమ్ కూడా చాలా పెద్దదండి. ఇప్పుడైతే మనం పిల్లర్లు వేసి కడితేనే పైన రూములు కట్టాలా అనేవాళ్ళు. ఇదండి పైన బాల్కనీ టైప్ అండి ఇదంతా. అక్కడ వెనకాల బాల్కనీ లాగా ఉంది చూడండి, అక్కడ కూడా ఇలా దీపాలు, చిన్న గూళ్ళు పెట్టారు దీపాలు పెట్టడానికి. పైన అయితే క్లీనింగ్ లేదండి, ఎందుకంటే వీళ్ళు ఎవరు ఓపిక లేదు, పాపం ఇద్దరే ఉంటారు, అందుకని పైన వదిలేశారు. వేస్టేజ్ అంతా పైన వేసుకున్నారు. ఇక్కడ కూడా చూడండి ఇలా డోర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా గడప చాలా పెద్దగా ఉంది. పైన అయితే మనం పేడతో వేసి అలకడమేనండి, ముందు పూర్వకాలంలో ఎట్లా అలికేవాళ్ళు అలాగే ఉంది. ఇక్కడ సిమెంట్ ఏమీ వేసిండదు వీళ్ళు. మేము పట్టీలు పెట్టాం. ఇక్కడ కిటికీ నుంచి చూస్తే వెనకాల మొత్తం కనిపిస్తుంది ఇలా. ఇది ఇక్కడ కూడా 2 రూములు ఉన్నాయండి. మళ్ళా పైకి వెళ్ళడానికి కూడా మళ్ళా ఉన్నాయి. ఇంకొక రూమ్ కూడా పైన ఉందండి, 3వ అంతస్తు కూడా. ఇది ఎందుకలా? ఇది మేడం స్టోర్ రూమ్. కనిపించదులే. ఇక్కడ ఒక స్టోర్ రూమ్ ఉందండి, చీకటిగా ఉంది, పైన యూజ్ చేయలేదు. ఇక్కడ చిన్న అల్మార్ అండి ఇది.
కబోర్డు అది చూడండి, అప్పట్లో చెక్క ఎంత బాగా కట్టారు చూడండి. ఆ గూడు అనేది ఇది వానా గుంతల ఆట అండి. ఆడతాం చింత గింజలు వేసుకొని ఆడేవాళ్ళం మేము. ఇది ఆర్ఆర్ వేసుకుంటూ వచ్చేది, వేసి ఇట్లా కొట్టేది, మళ్ళీ వచ్చింది అనుకో ఇక్కడికి ఆగిపోతే 32 తీసుకోవాలి. అట్లా కాశీ ఆట అది వేరే ఉంది. ఇది వానా గుంత ఇట్లా లెక్కేసుకుంటూ వచ్చేది. 2 టైప్స్ ఉన్నాయి. మేము ఆడుకుంటున్నాం కూడా తెలియదు. పైన 3వ అంతస్తు అండి. అక్కడ కూడా వెళ్ళాము. కొంచెం మబ్బుగా ఉంది అక్కడ, చీకటి. ట్రై చేసాము, మెల్లిగా వెళ్ళామండి. అక్కడ కూడా ఒక చిన్న రూమ్ అండి, బుజ్జి రూమ్ భలే ఉంది. అక్కడ ఎప్పుడైనా పడుకుంటారంటే మామూలుగా అక్కడ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పైన మిద్ది పైన అవుట్ సైడ్ పడుకునేకి, తర్వాత వర్షము అలా వస్తే ఆ రూమ్ లో పడుకునేకి అరేంజ్ చేసుకున్నారంట అప్పట్లో. ఇదో చూడండి, పైన 3వ అంతస్తు అండి, పైన టాప్ లో. ఇది ఇలాంటి 100 సంవత్సరాలు ఉన్న ఈ ఇంట్లో ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా ఏ గోడ కానీ నెరచీలి అలా లేదండి. చాలా ఇదో అండి, చిన్న రూమ్ చూడండి. ఇది కూడా కోయలంతా కొంచెం అనిపించింది కానీ పడదంట, చాలా అలాగే ఉంది. ఇది చూడండి, చిన్న రూము. అసలు కొంచెం హైట్ ఉండే వాళ్ళు అయితే తగులుతుంది మనకి అది గోడ, ఇది దాలమందం తగులుతుంది. ఇట్లా వంకొని వెళ్ళాలండి ఆ రూమ్ లోకి. ఇదో వాళ్ళు ఇప్పుడప్పుడు పడుకుంటున్నారు. ఈ రూమ్ కూడా అలాగే ఉంది, చాప అలాగే పెట్టారు. పైన అండి, చాలా పైన. ఇక మళ్ళా కిందకు వచ్చేసామండి. నిజంగా ఇప్పట్లో ఈ మిద్ది అంత చెక్కు చెదరకుండా ఉంది అంటేనే చాలా వండర్ అండి. అది మీకు చూపించాలని వీడియో తీశాను. అప్పుడు కట్టిండేది మట్టిదే చూడు, మా 2 అంతస్తులు 3 అంతస్తులు కట్టారు. ఇప్పుడు పిల్లర్లు వేస్తేనే కొట్టేకి అవుతుంది. పిల్లర్లు ఇక కిందకు వచ్చేసామండి. ఇక్కడ కింద కూడా ఒకసారి హాల్లో చూస్తూ ఉంటే అప్పుడు డెకరేషన్ ఐటమ్స్ అండి, చిన్నగా వాళ్ళు పెట్టుకున్నారు, చిన్న డెకరేషన్స్ అలాగా. ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఆ బొమ్మ, ఒక్కసారి చూడండి. దాని విశేషం కూడా మీకు చెప్తాను. ఇది అప్పట్లో వాళ్ళు తయారు చేసి బొమ్మ డ్రా చేసిండేదండి. ఇది ఎంత బాగుంది కదా. కానీ దీంట్లో ఒక విషయం ఉందండి, చాలా నిజంగా ఇప్పట్లో అంత అలాంటి ఐడియా రాదు మనకి. అప్పట్లో అలా ఐడియా వచ్చిందంటే చాలా గ్రేట్ అండి. ఇదోనండి ఈ బొమ్మ చూడండి ఒకసారి. ఇది బొమ్మ కాదు, కార్డ్ అండి. ఉపనయనానికి వాళ్ళు అప్పట్లో ఇలా కార్డు ప్రింట్ చేసుకున్నారు. ఆ కార్డు కూడా ఎంత అందంగా, ఉపనయనానికి సంబంధించిన కరెక్ట్గా కార్డ్ అండి ఇది. అప్పట్లో వాళ్ళు ప్రింట్ చేసుకొని ఇలా పంచారంటండి ఉపనయనం అప్పుడు. అది వీళ్ళు అలా గుర్తుగానే పెట్టారు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇది పిచ్చుక గూడు అండి. పిచ్చుకలు ఇక్కడ వచ్చి గూడు పెట్టుకునేటువంటి, అంటే అక్కడ ఉండేటివి. వీళ్ళు ముందుగానే ఇల్లు కట్టేటప్పుడే అలా గూడు అరేంజ్ చేస్తారంటండి. చూడండి, అప్పటి కాలంలో కూడా పక్షులకి ముందస్తు చూపుగానే గూళ్ళు ముందుగానే తయారు చేసి పెట్టేవాళ్ళు. ఆ కట్టేటప్పుడే ఇలా చెక్కేసి పెట్టేవాళ్ళంట. ఇదండి ఓవరాల్గా ఇల్లు. చాలా బాగా నచ్చింది. ఎంత స్ట్రాంగ్ అండి, 100 సంవత్సరాల ముందు కట్టిన ఇల్లు కూడా ఇంత స్ట్రాంగ్గా ఇప్పటికి కూడా ఉంది అంటే నేను అసలు నమ్మలేదు. కానీ ఇదంతా మీకు కూడా చూడండి, కావాలంటే మీకు కూడా బాగా నచ్చుతుంది. ఇలాంటి ఇల్లు మీ ఊర్లో కూడా ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇదండి ఓవరాల్గా ఇల్లు. 2 మిద్దెలు ఉన్నాయి అప్పటి కాలంలోటివి. 2 అలాగే వీళ్ళే కొనుక్కున్నారంట. ఎందుకంటే ఎదురింట్లో వీళ్ళు బ్రాహ్మణ్స్ అండి, ఎదురింట్లో ముస్లిమ్స్ ఎవరో కొనుక్కుంటూ ఉంటే వద్దు మేమే కొనుక్కుంటాము అనేసి వీళ్ళు ఆ ఇల్లు కూడా కొనుక్కున్నారు. అప్పటి నుంచి 2 వీళ్ళే పెట్టుకున్నారు. ఇదండి 100 సంవత్సరాల పూర్వం కట్టిన ఇల్లు అండి. ఎలా ఉంది, నచ్చితే తప్పకుండా షేర్ చేసి కామెంట్స్ పెట్టండి. ఇలాంటి ఇండ్లు మీ ఊర్లో ఉన్నాయంటే కూడా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ ఇల్లు మీకు చూపించినందుకు, మీరు చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి మంచి వీడియోలు కావాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఉంటానండి. బాయ్ అండి.